ఈ ప్రపంచానికి మనకు వెలుగునిస్తున్న శక్తి ఏది? జీవానికి ప్రాణం పోస్తున్న దేవుడు ఎవరు? ఆయన లేనిదే ఉదయం లేదు, పంట లేదు, జీవితమే లేదు. సమస్త జీవకోటికి ప్రాణం పోసేదే సూర్య భగవానుడు. సూర్యుడు తన దివ్య రథంపై ప్రయాణం ప్రారంభించిన పవిత్ర దినమే రథసప్తమి. ఈరోజు ఎందుకు పవిత్రమో, ఈరోజు వెనుక ఉన్న పౌరాణిక కథను ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక సంవత్సరం భూమి మీద తీవ్రమైన మార్పులు వచ్చింది. పగలు చాలా చిన్నగా మారాయి, రాత్రులు ఎక్కువయ్యాయి, చలి తీవ్రంగా పెరిగింది, పంటలు ఎండిపోతున్నాయి, నదుల్లో నీరు తగ్గిపోయింది. అందరిలో బాధ, భయం ఏర్పడింది. భయంతో ఈ ప్రపంచానికి ఏమైంది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి మహర్షులు ధ్యానంలో కూర్చున్నారు. తమ దివ్య జ్ఞానంతో వారు ఇలా అన్నారు: అందుకే భూమికి వెలుగు, వేడి తగ్గిపోయింది. సూర్యుడు కదలకపోతే ప్రపంచమే కదలదు. అందుకే వారందరూ కలిసి సూర్య భగవాను కోసం ప్రార్థించాలని నిర్ణయించుకున్నారు. మహర్షులందరూ కలిసి యజ్ఞాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు ఆకాశంలో మారుమోగాయి, అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి. ఓం సూర్యనారాయణ, ప్రపంచాన్ని రక్షించు, నీ కాంతిని మళ్ళీ భూమికి ప్రసాదించు అని ఋషులందరూ హృదయపూర్వకంగా ప్రార్థించారు. వారి భక్తికి కరిగిపోయిన సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశంలో చలిపోయింది. వెలుగు సముద్రంలా అంతటా విరజిమ్మింది. బంగారు కాంతితో మెరిసే దివ్య రథంపై సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యారు. ఆ రథాన్ని నడిపేదే ఆయన సారథి అర్ణుడు. రథాన్ని లాగుతున్నవి 7 అద్భుత గుర్రాలు. సూర్యకాంతి పడగానే చలి పారిపోయింది, చీకటి కరిగిపోయింది. ఆ 7 గుర్రాలు సాధారణమైన గుర్రాలు కావు. అవి సూచించేది వారంలో 7 రోజులు, సూర్యకాంతి 7 రంగులు, మన శరీరంలోని 7 చక్రాలు, సమయానికి ప్రతీక. మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు సూర్యుడు తన ఉత్తరాయణ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి భూమి పంటలతో నిండిపోయింది. మనుషులకు ఆరోగ్యం కలిగింది, ప్రకృతి సమతుల్యత పొందింది. అందుకే ఆ రోజు రథసప్తమిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ప్రజలు తెల్లవారుజామునే స్నానం చేస్తారు, సూర్యునికి నీరు అర్పిస్తారు, సూర్య నమస్కారం చేస్తారు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యదాత, ఆయుష్ ప్రసాదకుడు, శక్తికి మూలం. సూర్యుని రథం కదిలిన రోజు ప్రపంచం జీవం పొందిన రోజు. అది రథసప్తమి. అందుకే సమయం విలువ తెలుసుకో, నియమంతో జీవించు, వెలుగు వైపు నడువు. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.